పగవాళ్ళకి కూడా ఇలాంటి బిడ్డ ఉండకూడదురా. సమయానికి విజయశాంతి ఆ పసుపు నీళ్లు పోసింది కాబట్టి సరిపోయింది. లేదంటే మేడం గారిని ఎవ్వరూ కాపాడుకోలేకపోయేవాళ్ళం. ఏమాత్రం జాగ్రత్త లేని ఇలాంటి వాణ్ణి నమ్ముకొని నువ్వు బయటికి వెళ్ళావు. నీ పాటికి నువ్వు ఇక్కడే ఉండుంటే తన దారి తను చూసుకునేవాడు కదా. మావయ్య గారు మళ్ళీ అతన్ని ఇంట్లోకి రానిచ్చింది కూడా నీ మొహం చూసే. ఇప్పుడు చూడు ఎంత పనైందో. చాలే, ఆపండి, మాట్లాడినారు కానీ. వాడేం మాట్లాడట్లేదు కదా అని ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడుతుండారు. ఇందులో వాడు చేసిన తప్పే ఉండాది. నీ ప్రాణాలే పోయే పరిస్థితి వస్తే వాడు తప్పేం చేశాడంటావేంటి? ఓ ఎన్నా, ప్రతి దానికి వాణ్ణి కారణం చేయబాకండి. పొరపాటున వాడి చెయ్యి తగిలినాది, ఆ దీపపు కుందె కింద పడినాది, దానికి వాడేం చేస్తుడు? ఇట్టంతా చెయ్యని తప్పుకి వాడి మీద పడినారంటే నేను ఊరుకొని చెప్తుండాను. చివరికి వాడు నీ ప్రాణాలు తీసినా సంతోషమే అంటావే గాని వాడిని మాత్రం మాట పడనివ్వు, అంతేనా? అసలిప్పుడు వాడేం చేసినాడన్నా? కావాలని ఏమైనా చేసినాడా? నాకేదన్నా చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేడన్న వాడు అట్టాంటిది నా ప్రాణాలు తీయాలని చూస్తుడా? ఏం మాట్లాడుతుండారు మీరందరూ కలిసి? వాడేది కావాలని చేయడమ్మా, కానీ వాడు చేసే ప్రతి పనిలోనూ తప్పుంటుంది. అవతల వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తప్పు చేసే కదా ఆ రోజు తల్లిని చంపాడు. ఇప్పుడు నీ విషయంలో అదే తప్పు జరిగింది. సమయానికి విజయశాంతి ఆ పసుపు నీళ్లు పోయకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఏ జన్మలో ఏం పాపం చేస్తే పుట్టావరా నువ్వు? ప్రాణం పోసిన తల్లి ప్రాణాలు తీశావు. వాళ్ళని ప్రాణంగా పెంచుకున్న వాళ్ళ అన్న ప్రాణాలు తీశావు. చివరికి నిన్ను తల్లిలా పెంచిన నా తల్లి ప్రాణాలు కూడా తీయాలని చూశావు. అన్నా, ఏం మాట్లాడుతుండో? పూజ చెయ్యాలి అన్నారు పంతులు గారు. ఈ పూజ చేయడం వల్ల జరిగే మంచేంటో నాకు తెలియదు గాని వీడనేవాడు ఈ ఇంట్లోనే కాదు, ఈ ఇంటి పరిసరాల్లో కూడా ఉన్నాడంటే నా ఇంట్లో వాళ్ళకి ఏదో కీడు జరుగుతూనే ఉంటుంది. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఓ ఎన్నా, ఏం మాట్లాడుతుండావు? ఇప్పుడేంది? వాడేమైనా నీ ఇంట్లో ఉండాడా? బయటే కదా ఉండాడు. ఈ ఇంట్లోనే కాదు, అసలు నా ఇంటి పరిసరాల్లో కూడా ఉండడానికి వీల్లేదు. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? నీ వల్ల నేను ఇప్పటిదాకా పోగొట్టుకున్నది చాలు. తన జీవితాన్ని మీకోసం త్యాగం చేసి నీకు తల్లి లేని లోటు తీర్చిన నా చెల్లెలి ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకొచ్చిన నిన్ను క్షమించడం నా వల్ల కాదు. పో, నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. మావయ్య గారు,
ఏంటి మావయ్య గారు ఇది? పెద్దవారు, మీరైనా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. తనేమైనా కావాలని చేశాడా? అమ్మంటే తనకెంత ప్రాణమో తెలీదా మీకు? ఏ రోజైనా అమ్మకి ఎదురు మాట మాట్లాడా? అమ్మ కష్టపడేలా చేశాడా? ఆవిడ కాస్త బాధపడితేనే తట్టుకోలేడు. అలాంటిది ఆవిడ ప్రాణాలు పోయే పరిస్థితి తనెందుకు తీసుకొస్తాడు మావయ్య గారు? పొరపాటుని పొరపాటుగానే చూడాలి కానీ అది కూడా నేరం అంటే ఎలా మావయ్య గారు? వాడు చేసే ప్రతి పొరపాటుకి ఒక ప్రాణం పోతూ వస్తుంది. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? వదో, వీడనేవాడు ఈ ఇంటి పరిసరాల్లో ఉండడానికి వీల్లేదు. రేయ్, మళ్ళీ నా కంటికి కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మంత్రి గారు, నాకు 3 కొడుకులని నా చెల్లి చెప్పింది. కాదు, నాకు 2 కొడుకులే. వాళ్లతోటే పూజ జరిపించండి. మంచి జరుగుద్దో చెడు జరుగుద్దో దేవుడే చూసుకుంటాడు. పూజలో మాత్రం వీడు కూర్చోడానికి వీల్లేదు. మీరు పూజ మొదలు పెట్టండి. అర్జున్, వరుణ్, లేవండి, రండి. Mozo.